హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనతో పాటు ప్రతిభా కాలేజ్ సివిల్స్ కోఆర్డినేటర్ విహార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్ అండి. సో సార్, అసలు ముందుగా అసలు ఈ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అంటే ఏంటండి? యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అనేదాన్ని కంబైన్డ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అంటారు. ఇది యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. యూపీఎస్సీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ బాడీ. యూపీఎస్సీ ఈ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేసి దాని నుంచి సివిల్ సర్వీసెస్ అంటే ఎవరైతే ఐఏఎస్, ఐపీఎస్ వివిధ రకాలు, దాంట్లో 20 రకాలు ఉన్నాయి జాబ్స్. ఆ 20 రకాల కేటగిరీస్లో ఉన్న జాబ్స్కి రిక్రూట్ చేయడానికి యూపీఎస్సీ అనేది ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఈ ఎగ్జామినేషన్ యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. ఓకే సార్. సార్, అలానే దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంటుందండి స్టూడెంట్స్కి? ఈ లెవెల్ పోస్ట్ అనేటివి అంటే యూపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామినేషన్ పోస్ట్ అనేటివి చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ పోస్ట్ కాబట్టి వీటన్నిటికీ ఎలిజిబిలిటీ క్రైటీరియా 21 ఇయర్స్ ఉంటుంది. ప్లస్ వాళ్ళు ఖచ్చితంగా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. సో ఇది వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా. అంటే 2 క్రైటీరియాస్, ఒకటేమో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, ఒక్కొక్కటి ఖచ్చితంగా 21 ఇయర్స్ ఏజ్ వచ్చి ఉండాలి. ఓకే సార్. సార్, అండ్ అలానే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సార్? ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది 3 స్టేజెస్లో ఉంటుందండి. ప్రిలిమినరీ స్టేజ్, మెయిన్ స్టేజ్, ఇంటర్వ్యూ. సో ప్రిలిమినరీ స్టేజ్లో 2 పేపర్స్ ఉంటాయి. పార్ట్ ఏ వచ్చేసి జనరల్ స్టడీస్ పేపర్, పార్ట్ బి వచ్చేసి సీసాట్. దీంట్లో జనరల్ స్టడీస్ పేపర్లో వచ్చే మార్క్స్ని వాళ్ళు కౌంట్ చేసుకుంటారు. అంటే ఈ జనరల్ స్టడీస్ పేపర్లోనే స్కోరింగ్. నెక్స్ట్ జిఎంఏ పేపర్ అంటే సీసాట్ పేపర్ వచ్చేసి ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. అంటే వాళ్ళకి 200 మార్కులకి 66 మార్కులు ప్లస్ వస్తే వాళ్ళు ఆ ఎగ్జామ్ పేపర్ క్లియర్ అయినట్టు. ఏవైతే ఇక్కడ జనరల్ స్టడీస్ పేపర్ 1లో మార్క్స్ ఉంటాయో జనరల్ స్టడీస్ పేపర్లో, అదే వాళ్ళకి క్లారిఫై అంటే వాళ్ళు కట్ ఆఫ్ మార్క్స్ దీని నుంచే క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే ఈ ఎగ్జామినేషన్లో 200 మార్క్స్కి 100 మార్క్స్ వస్తే వాళ్ళు కట్ ఆఫ్ పెట్టిన ప్రకారం వాళ్ళు క్వాలిఫైయా నాట్ క్వాలిఫైడ్ అని చెప్తారు. ఒకవేళ కట్ ఆఫ్ 95 ఉందనుకోండి, 100 మార్క్స్ వచ్చిన వాళ్ళు క్వాలిఫై అవుతారు. కట్ ఆఫ్ 95 ఉండి 90 మార్క్స్ వచ్చిన వాళ్ళు క్వాలిఫై కాలేరు. సో ఇది ప్రిలిమినరీ స్టేజ్. మెయిన్ స్టేజ్లో ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళు మెయిన్స్ ఎగ్జామినేషన్ రాస్తారు. ఇది డిస్క్రిప్టివ్ అప్రోచ్ ఉంటుంది. దాని తర్వాత ఎవరైతే మెయిన్స్ క్లియర్ అవుతారో వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్తారు. ఓకే. సరే, ఇప్పుడు ఈ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అన్నది స్టార్ట్ చేయడానికి ఫస్ట్లీ అసలు దానికి ఏమన్నా రైట్ ఏజ్ ఉంటుందా? అంటే ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుంది? అలాగా స్టూడెంట్స్కి డౌట్ ఉంటుంది కదా చాలామందికి. ఏజ్ అనేది పర్టికులర్గా ఏది ఉండదండి. కానీ జనరల్గా మనం ఎలా ఉంటామంటే స్టూడెంట్స్ అనే వాళ్ళు ఒపీనియన్ కానీ వాళ్ళ విధానం కానీ ఎలా ఉంటుందంటే షార్ట్ టర్మ్. అంటే జస్ట్ ఇప్పుడు లైక్ మ్యాగీ లెక్క రెడీ టు కుక్ 2 మినిట్స్లో ఈ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అలాంటి అప్రోచ్ ఉంటే కొంచెం వర్కౌట్ అవ్వడం కష్టం. వాళ్ళకి రైట్ ఏజ్ అంటే ఏజ్ అనేది ఏం లేదు, కానీ వాళ్ళ మెథడాలజీ టు బిల్డ్ సబ్జెక్ట్ దానికి ఎంత టైం పడుతుందో ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెన్స్ టైమింగ్ పడుతుంది. కానీ జనరలీ వాళ్ళ ఏం అదే అనుకున్నప్పుడు కొంచెం ముందుగా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఈజీ ఉంటుంది. అంటే డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత కాకుండా డిగ్రీ కంప్లీట్ కాకముందు స్టార్ట్ చేస్తే వాళ్ళు వెంటనే ఎగ్జామినేషన్ రాయొచ్చు. అప్పుడు వాళ్ళు 22 ఇయర్స్కి అంటే 21 ఇయర్స్ రాగానే ఎగ్జామ్ రాసేసి 22 ఇయర్స్కి వాళ్ళు ఎగ్జామ్ క్లియర్ చేస్తే వాళ్ళకి 65 ఇయర్స్ వచ్చే వరకు సర్వీస్లో ఉంటారు. అంటే దాదాపు 43 ఇయర్స్ సర్వీస్లో ఉంటారు. సో లాంగెస్ట్ సర్వీస్ ఉంటుంది. ఓకే. ఓకే సార్. అండ్ అలానే ఇప్పుడు ఈ ఎగ్జామినేషన్ గురించి తెలియని వాళ్ళకి సో ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి ఎలా స్టార్ట్ చేయాలి సార్ ఆ ప్రాసెస్ అన్నది? సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సింప్లైజ్ సిలబస్ అనుకుంటే సోషల్ స్టడీస్. ఆ సోషల్ స్టడీస్కి సంబంధించిన ఎన్సీఆర్టీ బుక్స్, సెంట్రల్ గవర్నమెంట్ సిలబస్లో ఎన్సీఆర్టీస్ కానీ సిబిఎస్ఈ బుక్స్ కానీ ఈ మధ్యలో తమిళనాడు ఎన్సీఆర్టీ బుక్స్ కానీ ఈ బుక్స్ నుంచి బేసిక్స్ చదవడం స్టార్ట్ చేయాలి. అంటే వాళ్ళు సబ్జెక్ట్ అంటే హిస్టరీ అంటే ఏంటో వాళ్ళకి ఆ బేసిక్ తెలియని వాళ్ళు కూడా ఈ ఎన్సీఆర్టీ సబ్జెక్ట్స్ చదివితే ఆ బేసిక్ అనేది తెలుస్తుంది. అంటే హిస్టరీ అంటే ఏంటి, హిస్టరీ చదవడం యూజెస్ ఏంటి, మనకు ఎగ్జామినేషన్కి ఎలా యూజ్ అవుతుంది అవి తెలుస్తుంది. ఓకే. ఓకే సార్. సార్, ఇప్పుడు ఈ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి కోచింగ్ అనేది అవసరం అంటారా? కోచింగ్ అనేది ఖచ్చితంగా అవసరం అని నేను చెప్పను, కానీ బట్ కోచింగ్ వల్ల ఉపయోగాలు చెప్తా. నేను అవసరం లేదు అని చెప్పలేను, అవసరము అని చెప్పలేను, కానీ ఉపయోగాలు ఏంటో చెప్తా. సింపుల్ చెప్పాలంటే యూపీఎస్సీ ఒక సబ్జెక్ట్ యొక్క సిలబస్ మొత్తం ఒక లైన్లో ఇచ్చేస్తుంది. అంటే హిస్టరీ అంటే జస్ట్ హిస్టరీ అని పెడుతుంది. దానికి బౌండరీస్ ఏంటి,
ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదువుకోవాలి, ఏ టాపిక్ ఎలా చదువుకోవాలి, ఏ టాపిక్లో నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఇవన్నీ రావాలంటే వాళ్ళకు ఒక టీచర్ హెల్ప్ కావాలి. వాళ్ళు కూడా క్వాలిఫైడ్ అయ్యి ఉండాలి. ప్లస్ ఒక ఎక్స్పీరియన్స్డ్ టీచర్ ఉన్నప్పుడు అసలు ఆ టాపిక్ చదివితే ఎలా చదువుతారో వాళ్ళకి చెప్పగలుగుతారు. అదే ఎక్స్పీరియన్స్ లేకుండా వాళ్ళు జస్ట్ బుక్ ఓపెన్ చేసి పట్టుకున్నారనుకోండి, అది డెస్టినేషన్ లేని జర్నీ. సో ఒక డెస్టినేషన్ ఉన్న జర్నీ కావాలి. ప్లస్ మనకి స్టార్టింగ్ పాయింట్ ఏంటి, ఎండింగ్ పాయింట్ ఏంటి అని తెలుసుకోలేకపోతే వాళ్ళు రీసెర్చ్ చేస్తారు కానీ సబ్జెక్ట్ నేర్చుకోరు. యూపీఎస్సికి రీసెర్చర్స్ అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది మినిమం సబ్జెక్ట్ తెలుసుండి జాబ్ చేసేవాళ్ళు, అది కూడా పబ్లిక్ సర్వీసెస్లో పనిచేసేవాళ్ళు కావాలి. కాబట్టి మేజర్ ఫోకస్ టీచర్ ఏం చేస్తారంటే ఏ సబ్జెక్ట్ని ఎలా చదవాలో చెప్తాడు. సో టీచర్ రోల్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామినేషన్ ప్రిపరేషన్. ఓకే సార్. అండ్ రోజుకి ఎన్ని గంటలు చదవాలి సార్? ఇది క్వశ్చన్ చాలామంది స్టూడెంట్స్కి ఉంటుంది. కొందరైతే డైలీ రోజులో 16 గంటలు చదవాలి అంటారు ఈ యూపీఎస్సీ ఎగ్జామ్ క్లియర్ అవ్వడానికి. అవును. ఎన్ని గంటలు చదవాలంటారు? ఎన్ని గంటలు అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్టూడెంట్స్ మైండ్ సెట్. మనం యూపీఎస్సీ సిలబస్ని కనుక డీకోడ్ చేస్తే అరౌండ్ 358+ టాపిక్స్ ఉంటాయి. ఒక వ్యక్తి ఒకరోజు ఒక టాపిక్ కంప్లీట్ చేయగలుగుతున్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఆ టాపిక్ని కొంతమంది 2 గంటల్లో కంప్లీట్ చేస్తారు, కొంతమంది 4 గంటలు చదువుతారు. అదే టాపిక్ని కొంతమంది 10 గంటలు చదువుతారు. అంటే వాళ్ళ చదివే కెపాసిటీ ప్రకారం, వాళ్ళ కంప్లీట్ చేసే కెపాసిటీ ప్రకారం ఆ టైం ఫ్రేమ్ అనేది వేరియేషన్ అవుతుంటుంది. ఖచ్చితంగా 16 గంటలు చదవాలని చెప్పలేరు, కానీ ఆ టాపిక్స్ అన్నీ ప్రాపర్గా కంప్లీట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 1 ఇయర్లో ఎగ్జామ్ రాయాలనుకోండి, 358 టాపిక్స్ చదవాలంటే ఖచ్చితంగా వాళ్ళు 365 రోజులు కూర్చోవాల్సిందే. ఆ టాపిక్ కంప్లీట్ చేసే టైమింగ్ అనేది ఒక్కొక్కరికి వేరీ అవుతుంటుంది. 16 అవర్స్ ఖచ్చితంగా అంటే అది ఖచ్చితంగా కాదు. అది స్టూడెంట్ యొక్క కెపాసిటీ, చదివే వాళ్ళ యొక్క కెపాసిటీ. అండ్ సార్ అలానే ఈ యూపీఎస్సీ ఎగ్జామ్స్లో పాస్ పర్సంటేజ్ అన్నది మనం చాలా తక్కువ చూస్తూ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1000 మంది రాస్తే అందులో నలుగురు మాత్రం క్లియర్ చేస్తూ ఉంటారు. సో ఇంత డిఫరెన్స్ ఉండడానికి రీజన్ ఏంటండి? అంటే దీంట్లో 2 రీజన్స్ అండి. ఫస్ట్ రీజన్ ఏంటంటే అప్లై చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎగ్జామ్ రాయరు. ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ కనుక చూసుకుంటే 4,50,000 మంది ప్లస్ అప్లై చేశారు. కానీ ఎగ్జామినేషన్ ప్రిలిమ్ స్టేజ్లో రాసింది మాత్రం 2,00,000 మంది. మనం ఎప్పుడు కంపారిజన్ అప్లై చేసిన వాళ్ళతో చేసుకుంటాం, కానీ అప్లై చేయడం వేరు, వెళ్ళి ఎగ్జామ్ రాయడం వేరు. సో అటెండెన్స్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. అది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. సెకండ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే యూపీఎస్సీ ఎగ్జామినేషన్ క్లియర్ చేయాలంటే ప్రాపర్ హోలిస్టిక్గా చదవాలి. చదివిన వాళ్ళే క్లియర్ చేయగలుగుతారు. మనం ఏదో ఈసారి అప్లై చేసాం, 2 మంత్స్ కూర్చున్నాం, చదువుకున్నాం, వెళ్ళి ఎగ్జామ్ రాస్తాం, క్లియర్ అవుతుంది, అలా ఉండదు. కాబట్టి పాస్ పర్సంటేజ్ అనేది తక్కువ ఎందుకు ఉంటుందంటే సీరియస్ క్యాండిడేట్స్ లేక అక్కడ. ఒకవేళ అందరూ సీరియస్ క్యాండిడేట్స్ అప్లై చేశారనుకోండి, అది ఒక డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. ఓకే సార్. సార్ ఇప్పుడు లాస్ట్లీ మీ ఒపీనియన్ ప్రకారం ఈ యూపీఎస్సీ ఎగ్జామ్ క్లియర్ చేసి స్టూడెంట్స్ సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేయాలండి? ఫస్ట్ వాళ్ళకు తగ్గట్టు గోల్స్ని పెట్టుకోవాలి. అంటే ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, నేను ఈ టాపిక్స్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాను, అలా ఒక హోలిస్టిక్ అప్రోచ్ వాళ్ళకి రావాలి. అంటే వేరే వాళ్ళు చెప్పిన అప్రోచ్ వాళ్ళు ఫాలో అవుతే ఆ అప్రోచ్ వాళ్ళకి కరెక్టా కాదా వీళ్ళకి ఐడియా ఉండదు. సో ఎవరి గోల్స్ని వాళ్ళే సెట్ చేసుకోవాలి. ఎవరి గోల్స్ని వాళ్ళు సెట్ చేసుకొని దాని ప్రకారం సబ్జెక్ట్ని కంప్లీట్ చేయాలి. ఫస్ట్ అప్రోచ్. సెకండ్ అప్రోచ్, ఆ కంప్లీట్ చేసిన సబ్జెక్ట్ని ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్తోని కంపేర్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళకి క్లారిటీ వస్తుంది. ఈ సబ్జెక్ట్ చదివితే ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నారు, నేను ఇలానే చదవాలి, ఇలా చదివితే నేను ఎగ్జామినేషన్ క్లియర్ చేసుకోవచ్చు. అలానే వాళ్ళు చదువుకునేటప్పుడు మెయిన్స్కి ప్రిలిమ్స్కి అని సపరేట్గా చదవద్దు. వాళ్ళు ఇంటర్వ్యూని కూడా దృష్టిలో పెట్టుకొనే చదవాలి. సో వాళ్ళు చదువుతున్న ఒక టాపిక్ని మెయిన్స్కి ఒకటేసారి చదువుకోవాలి, ప్రిలిమ్స్కి ఒకటేసారి చదువుకోవాలి. అలానే ఒకవేళ ఇంటర్వ్యూలో ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ కనుక వస్తే నేను ఆన్సర్ ఎలా ఇవ్వాలి అనే ముందు నుంచి చదువుకున్నారనుకోండి, అది స్మార్ట్ వర్క్. ఇక్కడ స్టూడెంట్స్ ఎప్పుడూ కూడా హార్డ్ వర్క్ మీద ఫోకస్ చేయొద్దు. దే నీడ్ టు ఫోకస్ ఆన్ స్మార్ట్ వర్క్. సింపుల్గా ప్రతి ఒక్కటి ప్రాపర్గా కంప్లీట్ చేసుకోవాలి. ప్లస్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో పాస్ పర్సంటేజ్ తక్కువ ఉండడం, స్టూడెంట్స్ ఫెయిల్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మోర్ రీజన్ ఏంటంటే లెందీ సబ్జెక్ట్. ఆ లెందీ సబ్జెక్ట్ని టైం ఫ్రేమ్లో కంప్లీట్ చేయాలి. ప్లస్ ఈ ఎగ్జామినేషన్ మొత్తం క్లియర్ అవ్వడానికి 1 ఇయర్ సైకిల్. ఆ 1 ఇయర్ కూడా వాళ్ళు ప్రాపర్గా హోలిస్టిక్ అప్రోచ్తోని కరెక్ట్గా కూర్చోవాలి. డీవియేట్ అయ్యారనుకోండి ఇంకంతే,
ఆ ఎగ్జామినేషన్ని మళ్ళీ స్టార్ట్ చేసుకోవాల్సిందే, రీస్టార్ట్. సో ఒకసారి స్టార్ట్ అయిన సైకిల్లో ప్రాపర్గా వాళ్ళు 1 ఇయర్ కూడా ప్రాపర్గా వాళ్ళు వెళ్తే ఆ సైకిల్ ప్రకారం ఎగ్జామినేషన్ అనేది క్లియర్ అయిపోతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.